ఓం గం గణపతయే నమః. మనము మహాగణపతి పురాణమును పారాయణం చేస్తున్నాము. అందులో భాగంగా వ్యాస మహర్షికి మన మహాగణపతి ప్రత్యక్షమయ్యాడు. సృష్టి యొక్క ఆ పూర్తి ప్రజ్ఞనంతా తెలియజేశాడు. మరి వేదవ్యాసకృత శ్రీ గణేష అష్టకము ఉంది. అందులో ఒక పద్యాన్ని మాత్రమే పాడుకుందాము. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వేదవ్యాసకృత శ్రీ గణేష అష్టకం. గణపతి పరివారం చారు కేయూరహారం గిరిధరవరసారం యోగిని చక్రచారం భవభయ పరిహారం దుఃఖ దారిద్ర్య దూరం గణపతిమభివందే వక్రతుండావతారం. ఇలా మన వేదవ్యాసుడు శ్రీ గణేష అష్టకంను రచించాడు. ప్రభో విఘ్నేశ్వర, నీ సుందర రూపాన్ని దర్శించిన ఆనందాన్ని నాకు శాశ్వతం చెయ్యి. ఇంతకు మించిన బ్రహ్మానందం మోక్షపదం నాకు అవసరం లేదు. ఇక ఈ క్షణమే నన్ను నీలో ఐక్యం చేసుకో. నన్ను చరితార్థుణ్ణి గావించు. పాయిమాం గణపతి దేవా పాయిమాం పాయిమాం అని ప్రార్థించాడు వేదవ్యాసుడు బ్రహ్మానందపూరిత గద్గద స్వరంతో. నాయనా వ్యాస, నీతో అష్టాదశ పురాణాలు చెప్పించిన వాడిని, నీతో మహాభారతమును పలికించిన వాడిని, నా వైష్ణవ అంశరూపాంగా నీకు జన్మనిచ్చిన వాడిని, నీకు ఎప్పుడు ఏది అనుగ్రహించాలో నాకు తెలియదా? ఈ కలియుగాంతం వరకు నువ్వు చిరంజీవివై అదృశ్య స్వరూపుడివై సంచరించే వరాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను. కవులకు సద్గురువువై గురు పూర్ణిమ నాడు పూజలందుకుంటూ ఉత్తమ కవులు రచయితల హృదయాలలో నివసిస్తూ వారిలో ఉత్తమోత్తమమైన సంస్కారయుతమైన లోకక్షేమకరమైన ఊహలు ఆలోచనలకి ప్రేరణ కలిగిస్తూ సభ్యతాయుతమైన రచనలు వారి నుండి వెలువడినట్లు వారిని సన్మార్గంలో నడిపించి చరితార్థుడివి చరిత్రకారుడిగా బాసిల్లు. కలియుగాంతమందు నీకు మోక్షాన్ని ప్రసాదించి నాలో విలీనం చేసుకుంటా. ప్రస్తుతం నీ కర్తవ్యం గణేష పురాణము రచించి నన్ను సంతోషపెట్టు. నీకు సర్వదా నేను తోడు ఉంటా. శుభమస్తు అని ఆశీర్వదించి అంతర్హరితుడయ్యాడు మహాగణపతి. ధన్యోస్మి దేవా ధన్యోస్మి అంటూ అంజలి ఘటించిన వ్యాసుడు సందేహాలని వదిలివేసి గణేష పురాణంను పూర్తి గావించాడు. ఇప్పుడు ద్వితీయ అధ్యాయము ప్రథమ అధ్యాయం సమాప్తమైంది. ద్వితీయ అధ్యాయంలో పార్వతికి పుత్ర వ్యామోహం అనే ఘట్టాన్ని పారాయణం చేస్తాము. ముందుగా శ్లోకము. విఘ్నేశ విఘ్నచయ ఖండన నామధేయం శ్రీ శంకరాత్మజ సురాధిప వంద్యపాదం దుర్గా మహావ్రత పలాకిల మంగళాత్మన్ విఘ్నం మమాపహార సిద్ధి వినాయకత్వం. శ్రీ విఘ్నేశ్వరుని గుణగణాలను శ్రావ్యకంఠ స్వరంతో భక్తి బంధురంగా ఆలపించిన సూత మహర్షి ఆ తదుపరి గాథను ఈ విధంగా తెలుపసాగాడు. నిరాకారుడైన పరబ్రహ్మము తన లీలా వినోదం నిమిత్తము సృష్టి చేయ సంకల్పించాడు. అప్పుడు మహాశూన్యము నిరాకారమైన తనను తాను ప్రకృతి పురుషునిగా సృజింపజేసుకున్నాడు. ఆ ప్రకృతి పురుషుల కలయిక నుండి ఈ సృష్టి సమస్తం ఉద్భవించింది. పరబ్రహ్మము తానే స్త్రీ పురుషులుగా అంటే అర్ధనారీశ్వరులుగా సృజించుకున్న అనంతరము పంచభూతాత్మకము పంచగంధాత్మకమైన ప్రకృతి నుండి లోకములు సృజించబడ్డాయి. బ్రహ్మ మానస పుత్రులైన ప్రజాపతుల వలన ఇంద్రాది దేవతలు, దానవులు, మానవులు, గంధర్వ, యక్ష, కిన్నెర, నాగ, గరుడ తదితర జాతులు, ఇతర జంతుజాలములు సృష్టించబడ్డాయి. అయితే ఈ సృష్టి జీవులందరూ మైథున సంపర్కం చేతనే జన్మించారు. అయోనిజులై అవతరించిన వారు శ్రీమన్నారాయణుడు, శ్రీ జగన్మాతలే. వీరిద్దరూ పరబ్రహ్మం నుండి సంకల్పముచే సృజించబడ్డారు. శ్రీమన్నారాయణుడు పురుషోత్తముడు, లోకపాలకుడు కాగా శ్రీ జగన్మాత తనని సృజింపజేసిన పరబ్రహ్మమునందు అర్ధశరీర భాగం ఆక్రమించి అర్ధనారీశ్వరి, పరమేశ్వరి, జగదీశ్వరి తదితర నామములతో విరాజిల్లింది. పరబ్రహ్మ లయ కార్యమును నిర్వర్తించుట కోసము మహాశివుడుగా అవతరించగా పరమేశ్వరి శక్తిగా అవతరించింది. అనంతరము దక్ష ప్రజాపతికి పుత్రికగా అవతరించిన పరమేశ్వరి
సతి అను పేరు శివుని వివాహమాడిన అనంతరము తన తండ్రి దక్షుడు చేసిన యజ్ఞమునకు వచ్చి అక్కడ తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక యజ్ఞకుండంలో యాగాగ్నికి ఆహుతి అయ్యింది. ఆ తదనంతరము లోక కళ్యాణార్థం ఆ దాక్షాయని పర్వతరాజు హిమవంతునికి పుత్రికగా జన్మించి పార్వతిగా సుప్రసిద్ధురాలై పరమేశ్వరుని తన భక్తి తపస్సులతో ఒప్పించి వివాహమాడింది. వివాహానంతరం పార్వతీ పరమేశ్వరులు హిమవత్ పర్వతం మీదనే కొంతకాలం నివసించారు. ఆ సమయంలో పరమేశ్వరుడు ఒకనాడు సంకల్ప మాత్రం చేత దేవశిల్పి విశ్వకర్మను రప్పించి, దేవశిల్పాచార్య, ఇంతవరకు మేము విరాగులము కనుక మాకంటూ ఒక నివాసము అవసరం కలగలేదు. ఇప్పుడు మేము వివాహితులము. అదీగాక మా అర్ధాంగి పార్వతి పర్వతరాజపుత్రిక రాజభవనాల్లో ఉద్యానవనాలలో సుకుమారంగా పెరిగిన సుకుమారి కనుక ఆమె సౌకుమార్యానికి మా అంతస్తుకి తగినట్టుగా మందర పర్వతం మీద ఒక దివ్య భవనాన్ని నిర్మించు అని ఆజ్ఞాపించాడు. విశ్వకర్మ మహదానంద భరితుడై శివునికి భక్తితో ప్రణమిల్లి, ప్రభో మహాదేవ, ఈ సృష్టి సమస్తం నీ సంకల్పం చేత సృష్టించబడింది. బ్రహ్మ విష్ణు మహేశ్వర రూప త్రిమూర్తి స్వరూపుడవు, త్రిమూర్త్యాత్మకుడవు అయిన నీవే ఈ జగత్ సృష్టికర్తవు, భర్తవు. అష్టి సృష్టికర్తవైన నీ కోసం ఒక నివాస భవనాన్ని నిర్మించే అవకాశం నాకు లభించడం నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. ఈ సంకల్పం నీది. భవన సృష్టికర్తవు నీవు, నేను కేవలం నిమిత్త మాత్రుడిని. నీవు నా మనస్సు, నా బుద్ధి, నా చేతనలయందు వశించి ఈ భవన నిర్మాణ కార్యాన్ని నిర్వర్తింపజేసుకో తండ్రి అని ప్రార్థించాడు. శివుడు అతని భక్తి ప్రపత్తులకు సంతసించి అభిష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు. అంతటా విశ్వకర్మ మందర పర్వతం మీద 64 యోజనాల విస్తీర్ణం గల మహాప్రాకారాన్ని నిర్మించి ఆ ప్రాకారం మధ్య భాగాన సువిశాలమైన చదరపు స్థలములో సువర్ణరత్న ఖచ్చితములైన గోడలతో, నవరత్నాలంకృతములైన స్తంభములతో, సువిశాలమైన గదులు, సభా మండపాలు, వంటశాలలు, భోజనశాలలు, స్నానశాలలతో 7 అంతస్తుల దివ్య భవనాన్ని నిర్మించాడు. ఆ దివ్య భవనాన్ని దర్శించడానికి దేవతలు, అమరులు సైతం పోటీలు పడ్డారు. స్వయంగా బ్రహ్మదేవుడు నిర్ణయించిన శుభముహూర్తంలో లక్ష్మీనారాయణులు, ఇంద్రాది దేవతలు, సప్త ఋషులు, నారదాది మహర్షులు తరలిరాగా పార్వతీ పరమేశ్వరులు ఆ దివ్య భవనంలోకి శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ భవనమందు సప్త ఋషులు విశ్వశాంతి యజ్ఞాన్ని నిర్వహించి ఒకనాడు దక్షయజ్ఞంలో పరమేశ్వరునికి నిరాకరించబడిన యజ్ఞ ఆవిర్భాగాన్ని ఇప్పుడు భక్తితో సమర్పించి తమ తప్పును మరలా సరిదిద్దుకున్నారు. ఆ సందర్భంగా నారద మహర్షి తన సందేహాన్ని పరమేశ్వరునికి విన్నవిస్తూ, దేవాదిదేవ, పార్వతీ మనోవల్లభ, ఈశా, సర్వ జగత్తుకు మూలాధారుడవు, యజ్ఞకర్తవు, యజ్ఞభర్తవు, యజ్ఞభోక్తవు నువ్వేనని వేదములు ఉద్ఘాటిస్తున్నాయి కదా. యజ్ఞస్వరూపమే నువ్వైనప్పుడు దక్షుని యజ్ఞమునకు విఘ్నములు ఎందుకు వచ్చాయి? నిన్ను దక్షుడు అతిథిగా ఆ యజ్ఞానికి ఆహ్వానించలేదనేది భౌతిక సాకు మాత్రమే గాని యజ్ఞ పురుషుడివైన నీవు మహర్షుల వేద మంత్రోచ్చారణల ద్వారా ఆహ్వానించబడి ఆ యజ్ఞ కుండముని యందు యజ్ఞాగి పురుషుని రూపంలో అక్కడ అత్యున్నత స్థానం అలంకరించావు కదా. మరి ఆ యజ్ఞం ఎందుకు విఫలమైంది? దక్షుని శిరస్సు ఎందుకు తెగిపడింది? అంతటి విధ్వంసం జరిగి ఆ యజ్ఞం అర్ధాంతరంగా ఆగిపోవడానికి కారణమేమిటి అని అడిగాడు భక్తితో. ఆ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక మాటలో విఘ్నాధిపతి లేకపోవడమే చిరునవ్వుతో జవాబిచ్చాడు ఈశ్వరుడు. నారదుడు విస్మయం చెందుతూ, విఘ్నాధిపత అని ప్రశ్నించాడు ఆశ్చర్యంతో. అవును, విఘ్నాధిపతి. సృష్టిలో ప్రకృతి వికృతి ఉన్నట్లే మంచి చెడు ఉన్నది, దైవిక శక్తులు ఉన్నట్లే భూత శక్తులు ఉన్నాయి. ఈ శుభ అశుభముల సమ్మేళనమే ఈ సృష్టి, ఈ జగత్తు. ఎవరికి నిర్ణయించిన కర్తవ్యాన్ని వారు నిర్వర్తించడమే విధి. అలా విధి నిర్ణయాన్ని అనుసరించి విఘ్నకారకములైన గ్రహములు, భూత ప్రేత పిశాచ శక్తులు అజ్ఞాత రూపాల్లో సంచరిస్తూ
త్రిలోకవాసులు తలపెట్టిన వారి కార్యములకు అవాంతరాములు కల్పిస్తూ ఉంటాయి. అది వాటి విధి. అయితే ఇట్టి విఘ్నములకు కారకులైన గ్రహశక్తులను అదుపు చేయడానికి, వాటిని నియంత్రించడానికి ఈ విఘ్నములకు అధిపతి లేకపోవడం చేతనే యాగాగ్ని రూపుడునై నేను యజ్ఞపురుషుని స్థానం అలంకరించి ఉన్నప్పటికీ దక్షయజ్ఞం భగ్నమైంది. మున్ముందు త్రిలోకవాసులు చేయు కార్యములకు ఎట్టి విఘ్నములు సంభవించకుండా సంరక్షించడానికి ఒక విఘ్నాధిపతిని నియమించవలసిన అవసరం ఉన్నది అని చెప్పాడు పరమేశ్వరుడు చిరునవ్వుతో. చతుర్ముఖుడు అంజలి ఘటించి, అట్లైన మహాదేవ, నీవు సర్వజ్ఞుడవు, త్రిలోకవాసుల గుణగణములను ఎరిగినవాడవు కనుక నీవే మాలో ఎవరో ఒకరిని విఘ్నములకు అధిపతిగా నియమించు, లోక శ్రేయస్సును సమకూర్చు అని ప్రార్థించాడు. విష్ణువు మందహాసం చేస్తూ, మహేశ్వర, విశ్వవ్యాపకత్వ శక్తి గలవాడే విఘ్నములకు అధిపతి అనడం సమంజసం. విశ్వవ్యాపకత్వం లేని పురుషునకు ఆధిపత్యం ఇస్తే ఈ మహావిశ్వ జగత్తునందు ఎక్కడ ఏ క్షణాన ఏ విఘ్నము జరుగునో గమనించి దానిని నివారించలేడు. అలా నివారించగల సమర్థత లేనివాడు విఘ్నాధిపతి అయిన ప్రయోజనం ఉండదు. మరి త్రిలోకవాసులలో అట్టి విశ్వవ్యాపక శక్తిగల సమర్థులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. నారదుడు కల్పించుకొని, లేకేం, సర్వవ్యాపకుడు సర్వభక్షకుడు మన అగ్ని భట్టారకుడు ఉన్నాడు కదా అన్నాడు. ఆ మాటకు అగ్నిదేవుని ముఖం వికసించింది. విష్ణువు నవ్వి, అతడికి చప్పున చల్లారిపోయే లక్షణం ఉంది కదా అన్నాడు. అగ్నిముఖం చిన్నబుచ్చుకున్నాడు. వాయువు నారదునికి సైగ చేశాడు. నారదుడు తల ఊపి చిరునవ్వి నవ్వి, అట్లయితే సర్వలోక వ్యాపకుడు సర్వజీవ ప్రాణవాయు ప్రదాత మన వాయుదేవుడు ఉన్నాడు కదా అన్నాడు. ఇంద్రుడు చిటపటలాడుతూ, ఈ వాయువా ఎప్పుడు విగదీస్తాడో, ఎక్కడ ప్రచండంగా వీస్తాడో, పైగా అతడు మా ఆధీనుడు కదా అన్నాడు గొప్పగా. వాయువు ఖిన్నుడయ్యాడు. ఇంకేం, నవగ్రహ పాలకుడు అగ్ని, వరుణ, వాయు, యమాది దిక్పాలకులకు అధినేత ఈ మహేంద్రుడు ఉన్నాడు కదా అన్నాడు నారదుడు. ఇంద్రుడు గర్వంగా తల పంకించాడు. అత్రి మహర్షి మందహాసం చేసి, ఈ స్త్రీలోలుడు, చోరుడు, జారుడు, ఇట్టి అత్యుత్తమ పదవికి అనర్హుడు నారద అన్నాడు. ఇంద్రుడి మొహం అవమానంతో మాడిపోయింది. తర్వాతి భాగంలో మన శివుడు ఎవరిని విఘ్నాధిపతిగా నిర్ణయిస్తాడో చూద్దాము. చాలా అద్భుతంగా, దివ్యంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.